సాయి పల్లవి ఇన్ థండేల్ బుజ్జి తల్లి. హుషార్ పిట్టలు సినిమాలో హీరోయిన్ చిట్టి తల్లి. హై గైస్, ఫస్ట్లీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒక సినిమా రిలీజ్ అయింది భయ్య ఈరోజు, పేరు హుషార్ పిట్టల్. సో నేను ఆ సినిమా చూస్తాను భయ్య, అండ్ ఆ సినిమా రివ్యూతో వచ్చేసాను. హుషార్ పిట్టల్ సినిమా గురించి మీరు వినే ఉంటారు కదా భయ్య, బికాస్ ఆఫ్ ఇట్స్ బోల్డ్ అండ్ యూత్ఫుల్ కాంటెంట్. నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు, ఆర్ విజువల్స్ కెన్ బి డిసెప్టివ్ అంటారు. ఈ రెండు కొటేషన్స్ ఈ సినిమాకి చాలా యాప్ట్ భయ్య. ఎందుకంటే టీజర్ ఇంకా ట్రైలర్ లో కొంచెం బోల్డ్ కాంటెంట్ ఉంది, ఎస్పెషల్లీ టీజర్. అది చూసి జనాలు మోసపోతున్నారు. దీంట్లో బి గ్రేడ్ స్టఫ్ అంతా ఉంది. వీ షుడ్ నాట్ సపోర్ట్ సచ్ ఫిల్మ్స్ అని నా యూట్యూబ్ కామెంట్స్ కింద కూడా చూస్తాను ఇలాంటి కామెంట్లు. కానీ సినిమా చూస్తే జస్ట్ 5 to 6 minutes ఒక ఎస్టాబ్లిష్మెంట్ లో అలాంటి బోల్డ్ కాంటెంట్ ఉంటుంది భయ్య, అండ్ ఇట్స్ వెరీ నెసరీ కూడా. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఒక మెసేజ్ ఉంటుంది రిలేటెడ్ టు పాక్సో. ఆ మెసేజ్ డెలివర్ చేయాలంటే ఈ బోల్డ్ కాంటెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఫిల్మ్ ఇస్ ఫండమెంటలీ ఏ లవ్ స్టోరీ భయ్య. స్కూల్లో ఉన్న పిల్లల లవ్ స్టోరీ. ఆ టైంలో వాళ్ళకి రేజింగ్ హార్మోన్స్ ఉంటాయి కదా, ఏమీ తెలియని వయసులో లవ్ లో పడతారు. దాని రెపర్కషన్స్, రామిఫికేషన్స్ తెలుసుకోకుండా ప్రేమ గానీ లస్ట్ లో గానీ దూకేస్తారు. దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఈ సినిమాలో చూపించారు భయ్య. దిస్ ఫిల్మ్ ఇస్ ఎంటైర్లీ షార్ట్ ఇన్ తెలంగాణ విలేజెస్ భయ్య, అండ్ స్లాంగ్ కూడా తెలంగాణ స్లాంగ్ ఉంటుంది. కాస్టింగ్ కూడా దాని బేసిస్ మీద చేశారు భయ్య. బై అండ్ లార్జ్ కాస్టింగ్ నాకు బాగా నచ్చింది. అందరు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు వాళ్ళ రోల్స్ కి. ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు పేరెంట్స్ యాంగిల్ ఏంటి, పేరెంట్స్ ఎలా సఫర్ అవుతారు, అది కూడా బాగా చూపించారు భయ్య. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కపుల్ ఆఫ్ ప్లేసెస్ లో కంట్లో నీళ్లు తిరిగాయి భయ్య. హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి భయ్య. చాలా రిలేటబుల్ గా ఉన్నారు వాళ్ళు, అండ్ వాళ్ళ రైటింగ్ కూడా చాలా రిలేటబుల్ గా ఉంది. మన పేరెంట్స్, మన రిలేటివ్ పేరెంట్స్ చూసినట్టు ఉంటుంది. లీడ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు భయ్య ఫస్ట్ మూవీ ఇద్దరికి. కానీ చాలా నెపో కిడ్స్ కంటే చాలా బెటర్ వీళ్ళు. ఒక టాబూ సబ్జెక్ట్ ని బాగా డీల్ చేశారు భయ్య ఈ సినిమాలో. టాబూ సబ్జెక్ట్ అంటే యూజువలీ మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడిన టాపిక్స్ ఉంటాయి కదా, లైక్ సెక్స్. ఇలాంటి టాపిక్స్ ఈ సినిమాలో డిస్కస్ చేశారు, అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ టాబూ టాపిక్స్. ఎందుకంటే సినిమా చూసి కొంతమంది అన్న మారుతారు, అరే మనం కూడా ఈ సినిమాలో క్యారెక్టర్స్ చేసినట్టు తప్పు చేయకూడదని. ఈ సినిమాలో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే, నేను ట్రైలర్ ఇంకా టీజర్ చూసినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆనెస్ట్ ఒపీనియన్, ఇది చాలా లో బడ్జెట్ సినిమా. ఇది మేకింగ్ కూడా అలానే ఉంటుంది అనుకున్నాను. బట్ ఫ్రాంక్లీ ఈ సినిమా చూసిన తర్వాత బాగా తీశారు భయ్య, వాళ్ళకున్న బౌండరీలో, పరిధిలో. అండ్ బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో నాకు మ్యూజిక్. చరణ్ అర్జున్ గారని మ్యూజిక్ డైరెక్టర్. హుషార్ పిట్టలు సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఎస్పెషలీ పెద్ద మనిషి ఫంక్షన్ సాంగ్ ఉంటుంది, తెలంగాణ కల్చర్ ని డిపిక్ట్ చేస్తారు దాంట్లో. అంటే ఒక అమ్మాయి పెద్ద మనిషి అవుతే ఆ ఫంక్షన్ ని ఎలా చేస్తారు లిరికల్ రూపంలో అండ్ విజువల్లీ కూడా చూపించారు. చాలా బాగా నచ్చింది నాకు అది. ఇంకా క్లైమాక్స్ లో నేస్తమా అని ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా బాగా నచ్చింది. ట్రైలర్ లో ఉంటుంది అది. అండ్ మంగ్లీ గారు ఒక సాంగ్ పాడారు, అది కూడా బాగుంది. దాని పిక్చరైజేషన్ వీళ్ళకున్న బడ్జెట్ లో వాళ్ళు బాగానే తీశారు. నెగటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమాతో కొంచెం రిపీటేటివ్ అనిపించవచ్చు ఫస్ట్ హాఫ్ లో. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్, ఒకప్పుడు ఒక ఫేమస్ హిట్ సినిమా వచ్చింది తమిళ సినిమా, తెలుగులో డబ్ చేశారు. దానికి కంపారిజన్ రాకుండా, దానికి సిమిలారిటీ లేకుండా క్లైమాక్స్ ని డిజైన్ చేస్తుంటే బాగుండేది. అండ్ నేను చూసిన థియేటర్ లో పాక్సో అని ఉంటుంది కదా, స్పెల్లింగ్ పోస్కో అని రాశారు, అది పాక్సో. టీం వాళ్ళ చూసుకోవాల్సింది, దే మేడ్ మిస్టేక్. అండ్ ఈ సినిమా త్రూ అవుట్ ఈ డెబ్యూటెంట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కనిపిస్తారు భయ్య. కానీ ఎండ్ గా వచ్చేసరికి ఏజ్ మారిపోతుంది, వేరే యాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో క్లైమాక్స్ ని డిజైన్ చేశారు. అది ఎందుకో మీరు చూడండి. అండ్ ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ వీళ్ళని పెట్టి తీయడం, అది ఇట్స్ అండర్స్టాండబుల్. బట్ వీళ్ళే స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా, వాళ్ళే క్లైమాక్స్ లో కూడా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. అండ్ ఫైనల్ నెగటివ్ ఏంటంటే భయ్య, సినిమా సెటప్ ఇన్ విలేజ్ అంటాం కదా, అండ్ ఇట్స్ ఎ ప్రాపర్ విలేజ్. బట్ అమ్మాయి ఇంకా అబ్బాయి, ఎస్పెషలీ అమ్మాయి అప్పుడప్పుడు పాష్ గా కనిపిస్తుంటుంది భయ్య, కాస్ట్లీ వాచ్లు వేసుకొని. ఎనీవే, దీస్ ఆర్ ది పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అబౌట్ హుషారు పిట్టలు మూవీ భయ్య. ఫైనల్ నేను ఏమంటానంటే ఈ సినిమా గురించి, బోల్డ్ కాంటెంట్ ఉంది కానీ అది చాలా తక్కువ సేపే ఉంది. ఒక మంచి మెసేజ్ ఉంది భయ్య ఈ సినిమాలో, ఎస్పెషలీ యూత్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మీకు నిబ్బా నిబ్బి లవ్ స్టోరీస్ నచ్చవు అంటే స్కిప్ కొట్టేయండి. అండ్ ఈ సినిమా డైరెక్టర్ కూడా బాగా తీశారు భయ్య ఈ సినిమాని, అండ్ బాగా హ్యాండిల్ చేశారు ఈ సబ్జెక్ట్ ని. హీ హాజ్ అ బ్రైట్ ఫ్యూచర్ అకార్డింగ్ టు మీ. సో అన్ని ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.81 టమాటోస్ భయ్య. మరి ఈ సినిమాని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, బాక్స్ ఆఫీస్ దగ్గర దీని రిసెప్షన్ ఎలా ఉంటుందో టైమే చెప్తుంది. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.